సీక్రెట్స్ దాచగల సామర్థ్యం కావచ్చును, నిజాయితీ, న్యాయం పట్ల గౌరవం అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా భరణీ నక్షత్రం వారు ఇంకా చాలా సాహసవంతులు, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. కష్టాల్లో కూడా నిలబడేటువంటి శక్తి ఉంటుంది. ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తారు ఈ భరణీ నక్షత్రం వారు. అదేవిధంగా కళ, సంగీతం, సినిమా, ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. న్యాయం కోసం పోరాడేటువంటి స్వభావము. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టుగా. సో వీరికి స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది పెద్ద ప్లస్. కొన్ని నెగిటివ్ లక్షణాలు కూడా వీరికి ఉన్నవి. అవి ఏమిటంటే కోపం త్వరగా రావడం కావచ్చును, మాట మార్చరు, అదేవిధంగా జీవితంలో ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తారు. అప్పుడప్పుడు కొంత డెసిషన్స్ అనేటువంటివి కొంచెం తప్పుగా తీసుకోవడాలు, మూర్ఖంగా ఉండడాలు, నాదే కరెక్ట్ అని చెప్పి వాదించడాలు, సీక్రెట్గా బాధపడడం, ఎవరిపై నమ్మకం పెట్టుకోవడానికి, ఒకరిపై నమ్మకం ఏర్పడడానికి కొంత టైం పడుతుంది వీరికి. అదేవిధంగా మరి కెరీర్ అనుకుంటే శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రుని వల్ల మంచి క్రియేటివ్ ఫీల్డ్, యానిమేషన్ కావచ్చును, సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. బిజినెస్, స్వయం ఉపాధి, ఫ్యాషన్, బ్యూటీ, సినిమా, పోలీసు, డిఫెన్సు, లా, మెడికల్ రిలేటెడ్, రియల్ ఎస్టేటు, ట్రేడింగ్, మార్కెటింగు, ఇవి బాగా కలిసి వస్తాయి. ఇక ఇంకోటి ఏమిటి అంటే ప్రేమలో కూడా వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకిత భావంగా ఉంటారు. కానీ అహంకారం వల్ల గొడవలు వచ్చే పరిస్థితి ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ స్ట్రాంగ్గా ఉండాలి వీరికి. వివాహం తర్వాత జీవితం స్థిరంగా వీరి జీవితం మారుతుంది. ఒక కొడుకు కానీ కూతురు కానీ పుట్టిన తర్వాత వీరి లైఫ్ టైం మొత్తం మారుతుంది. జీవితంలో వీరికి 28 నుండి 32 తర్వాత అదృష్టం అనేది పెరుగుతుంది. 36 తర్వాత స్థిరమైనటువంటి స్థానం వీరికి లభిస్తుంది. అదేవిధంగా పాపపుణ్యాలు బాగా పనిచేస్తాయి. మంచి పని చేస్తే పెద్ద ఫలితం, చెడు చేస్తే వెంటనే ఫలితం అనేటువంటిది ఉంటుంది వీరికి, ఈ భరణీ నక్షత్రం వారికి.